హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము దోసకాయ వంకాయ పచ్చడి రోటి పచ్చడి ఎట్లా చేయాలో చూద్దామండి. ఒక దోసకాయ తీసుకున్నాను, 4-5 వంకాయలు, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా పెరుగు, ఒక టమాటా, 2-3 కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. మూకుడు పెట్టి ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిర్చి సరిపడా మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 4-5 వేసుకుంటాం అనమాట. వంకాయలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత టమాటా కూడా కట్ చేసి వేసాను. దాంట్లో సరిపడా సాల్టు, పసుపు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే దగ్గరికి అవనిచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేస్తామండి. తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేస్తాం. లోపల దోసకాయలు సన్నటి ముక్కలు మన గింజలు కట్ చేసుకొని ఉంచుకుంటాం. చింతపొడుకు చాలా వేసామా వేయలేనట్టే. ముందు కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాక మిగతావన్నీ వేస్తే మెత్తగా వస్తుందండి. అప్పుడు కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు అన్నింటిని వేసి పల్స్ బటన్తో ఆఫ్ ఆన్ చేసామనుకోండి వచ్చు మన రోట్లో చేసినట్టుగానే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని బౌల్లో తీసుకొని తాలింపుకి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, బద్దపప్పు, శనగపప్పు వేసుకొని 4-5 మనకు కావాల్సినంత ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాం. కరివేపాకు వేసుకుంటాం. ఇంగువ కూడా కొద్దిగా పచ్చళ్ళకి కొద్దిగా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంగువ వేసుకొని ఆఫ్ చేశాక ఈ దోసకాయని వేసుకొని వేడిగా లేనప్పుడు కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకుంటాను. వేడిలో వేస్తే ఇరిగిపోయినట్టు అవుతుంది అనమాట. కలుపుకున్న దాంట్లో కూడా కొద్దిగా కొత్తిమీర వేసి పైన వేసుకొని బౌల్లో తీసుకుంటే అసలు చాలా చాలా రోటి పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.